సో కాబట్టి ప్రిపరేషన్ మొదలు పెట్టొచ్చు. ఓకే సార్, మన కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? భారతి మేడం. భారతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కూకట్పల్లి నుంచి అండి. కూకట్పల్లి నుంచి. ఓకే అండి, మన మార్గదర్శకులు కార్యక్రమం చూస్తున్నారు కదండి? చూస్తున్నా అండి, చూస్తూ కాల్ చేశాను. ఓకే, ఈ రోజు మనతో ఉన్నారు అమర్నాథ్ సార్. మీకు గ్రూప్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే సార్ తో మాట్లాడొచ్చండి. ఓకే అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పమ్మా. సార్ నేను ఇంతకు ముందు, నా పేరు భారతి, అయితే నేను డిగ్రీ స్టూడెంట్. ఇంతకు ముందు నేను గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాను. ఓకే. కొన్ని రోజులు గ్రూప్ కి ప్రిపేర్ అయ్యి తర్వాత ఒక 6 months కంటిన్యూగా చదివేసి తర్వాత మళ్ళీ డ్రాప్ అయిపోయాను సార్. మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను. కరెక్ట్ గా ఎన్ని మంత్స్ ప్రిపేర్ అవ్వాలి సార్? కరెక్ట్ గైడెన్స్ నాకు కొంచెం చెప్తారా సార్? మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను అంటున్నారు కాబట్టి మీ నోట్సెస్ మీరు రాసుకున్నవి ఉన్నాయా? మీ ఓన్ గా రాసుకున్నవి కానీ క్లాసెస్ విన్ రాసుకున్నవి కానీ ఏమైనా ఉన్నాయమ్మా? ఉన్నాయి సార్, కానీ వాటిలో హాఫే ఉన్నాయి సార్, మరి మొత్తం అంటే లేదు. సో మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, దాంట్లో చాలా థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి సో 3 months is the minimum time that you have to spare. So the maximum time that you can extend is up to 4 months or 4.5 months ప్రిపరేషన్ కి అయితే టైం సరిపోతుంది. ఇది పాయింట్ 1. పాయింట్ 2, మీరు ఇప్పుడు మీ నోట్స్ ముందు రివైజ్ చేయండి. ఆ నోట్స్ లో ఏవైతే మిస్ అయ్యాయో వాటిని మళ్ళీ ఫిల్ చేయండి. అంటే సో ఇప్పుడు మీరు పలానా సబ్జెక్ట్స్, ఇప్పుడు అర్థమెటిక్ లో సార్ నేను పర్సంటేజ్ వరకు నేర్చుకున్నాను, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మిస్ అయ్యాను అనుకుంటే అవి కంప్లీట్ చేయండి. హిస్టరీలో సపోజ్ ఇండియన్ హిస్టరీ తీసుకుంటే ఓల్డ్ అయిపోయింది, మోడర్న్ హిస్టరీలో ఇక్కడ వరకు చదివానండి, ఇక్కడ నుంచి మిస్ అయ్యానుకుంటే అక్కడ వరకు ఫిల్ చేయండి. ఆ మీరు రాసుకున్న నోట్సే మీకు ఎప్పుడు ప్రామాణికంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు ఎంతైతే ప్రిపేర్ అయ్యారో దానికి ఇప్పటి నుంచి కొత్తగా నోట్స్ని యాడ్ చేసుకుని ఎగ్జామ్కి లాస్ట్ 1 month మీ నోట్స్ మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వాలి అండ్ మాక్ టెస్ట్లు మాత్రమే రాయాలి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్.